హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. అయితే ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నారు. ఓకే, మా మమ్మీయే కట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇవి వచ్చేసి శనగలు అనమాట. మార్నింగ్ 5కే నానబెట్టింది, ఇప్పుడు అరౌండ్ 12 o'clock అవుతుంది. అంతే పచ్చడిలో వేయడానికి. ఇవి వచ్చేసి మెంతులు. బాగా ఆరాలి, పచ్చుకున్నప్పుడు వేస్తే ఖరాబ్ అవుతుంది పచ్చడి. ఏ సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడి చేసుకోవడానికి గిన్నె పెట్టినాం ఇది. అండ్ ఈ పచ్చడి వచ్చేసి మా మామ వాళ్ళకి, మీకు ఐడియా ఉండుంటుంది, రీసెంట్గా పెళ్ళయింది కాబట్టి వాళ్ళు పచ్చడి చేయొద్దు వాళ్ళ ఇంట్లో, అందుకే మేము పచ్చడి చేసి ఇస్తున్నాం మా అమ్మ వాళ్ళ కోసం. ఆ గిన్నె చిన్నగా అయిందంట, సో అందుకే వేరే గిన్నె పెట్టింది ఆయిల్ వేడి చేయడానికి. పచ్చడికి వచ్చేసరికి అన్నీ ఫ్రెష్గా కొనాలి, ఇంట్లో ఉన్న యూజ్ చేయొద్దు. అందుకే ఆయిల్ ప్యాకెట్ తెచ్చి, పల్లి ఆయిల్ అలా మసాలా పెడుతుంది మా అమ్మమ్మ. సో మా ఇంట్లో పచ్చడి చేసినప్పుడు కూడా నేను వ్లాగ్ తీసిన, కాకపోతే చెప్పాను కదా బ్యాకప్ ఆపేసిన కాబట్టి, ఫోన్ పోయింది కాబట్టి వీడియోస్ పోయినాయి. అందుకే ఇప్పుడు మా అమ్మకి చేస్తుంది కదా, ఇదైనా పెడదామని చెప్పి చేస్తున్నా. మా ఇంట్లో మేము 100 150 పెట్టినాం కాయలు. సో ఆయిల్ అంతా వేసింది, ఆయిల్ అంతా వేసేసాం. ఇంకా కొంచెం ఆయిల్ మనకు తెలుసు కదా 3 days తర్వాతకి వేయాలని చెప్పి కలిపినాక మేము ప్రస్తుతానికి ఇంతే వేస్తున్నాం. చూద్దాం. మా మమ్మీ కొడతానే ఉంది. ఇన్ని కాయలు వేస్ట్ అయిపోయాయి గాయస్, ఎందుకంటే మేము మామిడికాయలు తెచ్చి 4 days అవుతుంది. సో అవన్నీ పండు అయిపోయినాయి, పండ్లైనాయి. కొట్టడం అయిపోయింది, ఇంకా మనకి ఇన్ని కాయలు అయినాయి అన్నమాట. గే మామిడికాయ పచ్చడి చేసేటప్పుడు చాలా నీట్గా చేయాలి, హెడ్ బాత్ చేసుకొని శుద్ధితో చేయాలి కాబట్టి మంచిగా చేస్తుంది మా మమ్మీ. మా అమ్మమ్మ ప్రయోగాలు చేస్తుంది పక్కన కూర్చొని. ఏం చేసినవే ముస్లి, ఇవన్నీ ఎందుకు సపరేట్ చెప్పవే. ఇగో ఇవే పండ్లు పడితే ఏం చేస్తావు దీంతో? కలిపితే ఎట్లా తింటావే, పండ్లు పడినాయి ఏం కాదా? పుల్లగా ఉంటాయి, పుల్లగా ఉందా? సో ఇవంట పండు వండినా పెట్టుకోవచ్చు అంట, పుల్లగా ఉన్నాయి కాబట్టి అందుకే ఇల్లు వేసింది పెడుతుంది. అవి వీళ్ళు యాడ్ చేయం గైస్, అది మా అమ్మమ్మ పిచ్చిది కొట్టుకుంటుంది. ఇల్లంతా అవుతుంది అమ్మమ్మ. ఈ కత్తి కొట్టేది మా తాత తెచ్చిండు గైస్, మా మమ్మీకి వాళ్ళని వీళ్ళని ఏం అడుగుతావు అని తెచ్చి ఇచ్చిండు ఊరు నుంచి. పా ఆయిల్ మసులుతుంది. ఏ ఇవి ఆవాలు మెంతులు వేయించినవి ఏమంటారు మిక్సీ వేస్తుంది. ఇవి వచ్చేసి పొట్టు తీసిన వెల్లిపాయలు, పచ్చళ్ళలో డైరెక్ట్గా వేయడానికి అన్ని ఇక్కడ పెట్టేసాం. సో మళ్ళీ పొట్టు తీయకుండా కూడా మనం వాటిని మిక్సీ చేసుకోవాలి. చూద్దాం రండి, మా మమ్మీ మిక్సీ చేస్తుంది.
సో గాయ్స్ ఆ మిక్సీ ఖరాబ్ అయింది. ఇది నాది. ఐ మీన్ జ్యూస్ చేయడానికి. సో ఇది నా జ్యూసర్‌ది. అది పెట్టుకుంటుంది. సో ఇంత మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకుంది. జీలకర్ర మెంతుల పిండిలో ఆవపిండి ఏసేసింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు. ఇది జీలకర్ర మెంతుల పిండి ప్లస్ ఆవపిండి. అంతే. ఇప్పుడు దాంట్లో ఆయిల్‌లోనే జీలకర్ర ఏస్తుంది. ఫుల్ మసలాలే ఆయిల్. అలా జీలకర్ర అంతా ఏసాక నెక్స్ట్ మనం మిక్సీ చేసుకున్న వెల్లిపాయ ముద్ద. దూరం ఉండాలి పొంగుతుంది అది అట్లా. చాలా మాకు పొంగితే చాలు చాలు మా చాలు. స్మెల్ అయితే ఒక రేంజ్లో వస్తుంది. లేదు మిక్సీ పట్టాలి. పాడుమా నువ్వు. ఆవకాయ ఆంజనేయ ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టాడు చూడవయ్యా. ఆవకాయ ఆంజనేయ కథ మొదలు పెట్టాడు చూడవయ్య. ఎల్లిపాయలు వేస్తుంది. చూడమ్మా చెప్పమ్మా. కప్పు శనగలు తీసుకున్నానమ్మా. తీసుకున్నావా? తీసుకున్నానమ్మా. మెంతులు మెంతులు పిండి ఆవపిండి ఇంకా మెంతు పిండి ఆవపిండి. ఒక కప్పు ఆవపిండి మెంతం పిండి. ఆవపిండి మెంతం పిండి ఒక కప్పు. ఆవపిండి మెంతం పిండి. నెక్స్ట్ ఎల్లిపాయ ముద్ద. ఒక గిన్నెలో సేమ్ గిన్నెలో సాల్ట్. సో కారం ఒక సేమ్ గిన్నెలో కారం. మా మామ వాళ్ళు కారం కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి మేము కొంచెం ఎక్కువనే వేస్తున్నాం. ఇంకో సగం. సో కలపాలి మంచిగా. పసుపు అన్నీ కలుపుతుంది. ఆయిల్ వేసి అది బాగా చల్లగా అయినాక ఆయిల్. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు, పచ్చడి నల్లగా అవుతుంది. చల్లగా అయినాకనే వేయాలి. సో పచ్చడి అయిపోయింది. ఇంకా 3 days తర్వాతకి మళ్ళీ చెక్ తీసి ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకోవాలి. 3 days తర్వాతకి నాకు తెలిసి ఆయిల్ సరిపోతుంది. 3 days తర్వాతకి ఆయిల్ ఆబ్వియస్లీ బయటకు వస్తుంది. బరాబర్ వేసింది మా మమ్మీ అన్ని కొలతలతోటి. సో మీరు కూడా నెక్స్ట్ ఇదంతా ఒక జార్లోకి వేసేసుకొని దీంట్లో అన్నం పెట్టుకొని తింటే ఉంటుంది. సో అదంతా నేను చూజ్ చేయట్లేదు. ఇంకా ఇంతే. మీరు కూడా పచ్చడి ఒకసారి ఇలా పెట్టుకొని ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఆబ్వియస్లీ ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.